సోషల్ మీడియాని తన అందంతో ఆనందంతో ఆలోచనతో తన ఏంటి అత్యావేశంతో మనందరినీ అలరిస్తున్న అల్లరి నరేష్ అనుకుంటున్న బెజవాడ కృష్ణ కాకుండా లక్కీ అండి మనతో పాటు ఉన్నారు. బేబీ 2 ని రీమేక్, అందులో బేబీ నువ్వా? నా చిన్నప్పుడు నాకు తెలియదండి, నాకు అంత జనరల్ నాలెడ్జ్ కూడా లేదు. హైదరాబాద్ వచ్చే వరకు నాకు జనరల్ నాలెడ్జే లేదు అసలు. బెజవాడ కృష్ణ గురించి ఏం తెలుసుకొని వీడియోస్ చేస్తున్నారు? అసలు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు మీరు? ఛానల్ కి వెల్కమ్. సో మనం ఈ రోజు మన చాలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాని తన అందంతో ఆనందంతో ఆలోచనతో తన ఏంటి అత్యావేశంతో మనందరినీ అలరిస్తున్న అల్లరి నరేష్ అనుకుంటున్న బెజవాడ కృష్ణ కాకుండా లక్కీ అండి మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడే వీళ్ళు ఇక్కడ మూవీవి కొన్ని క్లిప్స్ తీసుకున్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరు వచ్చిన మూవీస్. సో వాటి మీద వీళ్ళ కన్నుపడి పాన్ ఇండియా మూవీ కూడా తీసారు, చూసాము ప్రోమోలో. సో మాట్లాడదాం అసలు వాళ్ళిద్దరు ఏంటి, ఎక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నార్మల్ గా ఆంటీ అంకుల్ ఉంటారు కానీ ఆంటీ పక్కింటి అబ్బాయా? గల్లీ బాయ్. ఆంటీ విత్ గల్లీ బాయ్. సో ఏంటి మీ ఫ్రెండ్షిప్ ఏంటి, మీ నినాదం ఏంటి, సోషల్ మీడియాలో మీ డిమాండ్స్ ఏంటి, అసలు యూట్యూబ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. అసలు ఎన్నిసార్లు చెప్పాలి, మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదండి, ఉంది. పరంగా అని చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య మాత్రం తప్పకుండా ఒకటి ఉంది, బ్యాగ్. అది నాదే, స్టైల్ కోసం తీసుకున్నాడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో ఓకే, మీ ఇద్దరి మధ్య ఏం లేదు. ఏం లేనప్పుడు ఎందుకు అంత దగ్గర నుంచి దూరంగా ఉండదు? అంటే మేము స్క్రిప్ట్ డిస్కషన్ చేసి ఎలా చేయాలి ఏంటని ఇలాగే ఉంటుంది ఆ వీడియోలో. ఓకే, మాట్లాడుతున్నావు నీకు బలి అయిపోయింది. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సరే ఎలా చేయాలి ఏంటి అని ఏ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు? ఏదైతే కొంచెం మంచిగా నువ్వు ఉన్నా కూడా అది మంచిగానే ఎట్లా అనుకుంటున్నావు? అయ్యింది కాబట్టి మంచిగా అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే బేబీ 2 ని రీమేక్, అందులో బేబీ నువ్వా? నేనేమో ఆల్మోస్ట్ నువ్వే. అమ్మ నువ్వే చూసుకో, ఇంకెందరూ చూడడం ఎందుకు? అందరికి చూపించడానికి ఎలా చేశాను అని. ఓహో, నువ్వు చేసింది నీ దగ్గర ఉండాలి కానీ 10 మంది చూపిస్తే వస్తుంది చెప్పు. 10 మంది నేర్చుకోవాలి. నీ నుంచి ఏం నేర్చుకుంటారు 10 మంది? అలా నేర్చుకుంటేనే ఈ రోజు మళ్ళీ వచ్చి అలా కూడా ఇలా కెమెరాలు పెడుతుంది. మాకంటే పల్లెకి పెట్టాము, అలాగే పెట్టు. మేము ఆంటీ కోసం పెట్టుకున్నాం. మేము కెమెరా ఆంటీ కోసమే పెట్టాము, ఎందుకంటే లేదు ఎప్పుడన్నా ఒక చందమామకు దిష్టి చుక్క కావాలి, అట్లానే ఆంటీకి నువ్వు కూడా కావాలి. ఆంటీకి చందమామ ఎంత ఇంపార్టెంట్ అన్న ఒక చుక్క అనేది ఉంటది కదా, అది నువ్వే. సో ఆంటీ ఒక చుక్క అంటే నిన్ను అలా లేపింది కృష్ణ, అలా లేచే ఉంటాడు ఇంకా. అది ఎప్పుడు లేపి ఓకే ఓకే. మీరు షూటింగ్ లొకేషన్స్ ఎట్లా చూసుకుంటారు? లొకేషన్స్ గానీ అవి అంటే లొకేషన్ అంటే ఏముండదు, గోడ, చెట్టు, పొద, పొదలంటే కాన్సెప్ట్ బట్టి పొదల్లోకి వెళ్ళాలంటే ఒక సందు, అది గల్లీ ఉండాలి మాకు, డిస్టర్బెన్స్ లేని గల్లీ. మీకు తెలియని విషయం ఏంటంటే పాత ఇంటర్వ్యూస్ లో బెజవాడ కృష్ణ 16 OAలో షూటింగ్స్ చేశాడంట. పోనీ మిమ్మల్ని ఎవరైనా అక్కడ చేద్దామని అడిగాడు ఎప్పుడన్నా? నన్ను ఎప్పుడు చేద్దామని అడగలేదు. చేద్దామన్నా వీడియోస్ ఓయోలో వీడియో ఎందుకు ఇన్ని ప్లేస్లు ఉండగా. ఇప్పుడు రోడ్డు మీద బిర్యానీ దొరుకుతుంది కదా అని బావర్చీకి వెళ్ళకుండా వదులుంటామా? ఇది కూడా అంతే, అక్కడికి వెళ్తే మంచి షూట్ విజువల్స్ ఉంటాయేమో మనకు తెలియదు కదా. ఏం అవసరం లేదండి, బయటే చక్కగా దేవుడిచ్చిన ప్రకృతి ఉంది, దేవుడిచ్చిన అందాలు ఉన్నాయి, అన్ని చూసుకుంటూ చుట్టుపక్కల అందరు చూస్తా ఉండగా మనం తీసుకుంటే ఎంత బాగుంటుందో. కృష్ణ నువ్వెందుకు 16 OAలో వీడియోలు తీసుకున్నావు? ఇక్కడ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, గట్లు ఉన్నాయి. ఓయోలో చేస్తే ఆ ఫీలింగ్ వేరప్పా, బాగుంటది. కెమెరాతో పాటు వెళ్తారు లోపలికి? కెమెరా. సో ఎన్ని మినిట్స్ షూట్ ఉంటది మాక్సిమం? చెప్పయ్యా నీ వీడియోలు, నీ కథలు. నువ్వు వేరే అమ్మాయిలతో చేసావు కదా, అమ్మాయిలతో ఆంటీలతో ఓయోలో చేసి అడుగుతున్నారు పాపం, చెప్తే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారేమో. నార్మల్ గా ప్రయత్నించడం కాదు, అంటే ఎన్నో చోట్ల ఉన్నాయి కెమెరా పెట్టుకోవడానికి, ప్రత్యేకంగా ఆ స్పాట్ కి ఎందుకు వెళ్ళావని. అంటే ఇప్పుడు
ఒక ఇంట్లో పెట్టి కెమెరా షూట్ చేశాను అనుకో, ఇల్లు అని పెడితే ఎవడో చూడదు. అదే ఓయో అన్న అనుకో, అంకుల్ అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఏంటంటే ఓయో అంట ఏదో చేసాడు ఈడ బొమ్మను ఓపెన్ చేస్తారు, లోపల మ్యాటర్ అయితే ఏముండదు. వీడియో తెలుసు నువ్వు ఉన్నావని తెలిసా కూడా ఇంకెందుకు అనుకోవడం కానీ. ఓకే, బెజవాడ కృష్ణ గురించి ఏం తెలుసుకొని వీడియోస్ చేస్తున్నారు? అసలు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు మీరు? వీడియో ఓన్లీ తంబేల వరకు మాత్రమే ఉంటది, గలీజ్ గా కావచ్చు, లేకపోతే చూసే జనాలు గాని అమ్మో ఏం పెట్టాడు, ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని, లోపలైతే ఏమి ఉండదండి దొల్ల అంతా. అంటే కంటెంట్ పరంగా మాత్రమే చేస్తాడు, అందులో బ్యాడ్ అయితే ఉండదు. బ్యాడ్ ఉండదు కానీ తమ్నేల్ లో బ్యాడ్ ఉంటుంది. మీ పక్కన కూడా బ్యాడే ఉంది. సో ఎప్పుడైనా మిమ్మల్ని బలవంతంగా వీడియోస్ చేయమని బలవంతం పెట్టాడు ఎప్పుడైనా? చేయను ఓపిక లేదు ఎప్పుడైనా? యాక్చువల్ గా నన్ను ఎవరు బలవంతం పెట్టలేరు, అందుకని పెట్టలేదు ఎప్పుడు. కూడా భయం మీద కుర్రోలు మీ మీదకి వస్తారేమో, చేస్తారేమో, దాడి చేస్తారేమో. నా మీద దాడి చేసి అంత ధైర్యం ఎవరికి ఉంటది? నన్ను చూస్తేనే చచ్చిపోతారు, ఇదే కొట్టి చెప్పేసి. సో ఆంటీ ఆంటీ అంటున్నారు కదా, నార్మల్ గా చాలా మందికి ఆంటీ అంటే ఇష్టం ఉండదు. మరి మీరు ఏంటి ఆంటీ అంటే పడుతున్నారు? ఆంటీ అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి తెలుసుకోవాలి. ఆ ఫీల్ బాగుంటది. ఆంటీ 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 ఆ ఫీల్ చూసేది ఎంత బాగుందో. అది నువ్వు వీడియోలోనే చూసుకోవాలి అవన్నీ. సో చాలా బాగుంటది, ఆ ఫీల్ బాగుంటది. నీకు తెలియదు అంటే మీరు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏంటి అంటే 18+ వీడియోస్ అంటే కొంచెం డబుల్ మీనింగ్ ఆంటీ వీడియోస్ చేద్దామనా, లేకపోతే ఫేమా, మనీ కోసమా ఏంటని? ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ మనీ అండి. మనీతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. ఫేమ్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు సమాజం ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు అని, అంటే నార్మల్ గానే మనం వేసుకున్న బట్టలు బట్టే చెప్తారు కదా ఏంటి అది ఇదని. ఆ చిన్న చిన్న విషయాలకే భయపడతాము. మరి వీడియోస్ అంటే చాలా మంది చూస్తారు, 2 రాష్ట్రాలు చూస్తారు. సమాజం అనేది కేవలము ఒక సమాజం అనడానికి పనికొచ్చే ఒక అక్షరాలు మాత్రమే. సమాజం ఏమి మనకు ఉద్ధరించదు, సమాజం ఏమి మనకు ఫుడ్ పెట్టదు, సమాజం మనకి కాపాడదు, ఏ విషయంలో కూడా కాపాడదు. సో ఎవరి బ్రతుకు వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు బ్రతకాలి. కాబట్టి ఐ డోంట్ లైక్ దిస్ సమాజం. యూ డోంట్ లైక్ దిస్ సమాజం. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను చదువుకోలేదే. చదువుకోకుండా ఐ డోంట్ లైక్ దిస్ అని ఎట్లా చెప్పారు? ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. యూఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అది కూడా ఇంగ్లీష్ అని చెప్పారు. నేర్చుకున్నారు, ఈ 2 పదాలే నేర్చుకున్నారు. సో మీకు అబ్బాయిలు నార్మల్ గా ఇన్స్టా మెసేజ్ పెడతారా ఆంటీ ఆంటీ? చాలా మంది పెడతారు. ఆంటీ ఆంటీ అనే కాదు, ఈ మధ్యన ఒకడు 2-3 అయితే మీరు పలానా దగ్గర ఉన్నారు పలానా దగ్గర ఉన్నారని పెడుతున్నారు. ఎలా పెడుతున్నారా మీరు? మాది అక్కడ కాదురా ఓవర్ అంటే, ఆహా మీరు ఆ ఏరియాలో ఉన్నారు నాకు కనిపిస్తుంది, ఇక్కడ నేను మ్యాప్ లో పెట్టాను అంటున్నారు. మ్యాప్ లో పెట్టింది ఈడు పెట్టాడు, మా ఇల్లు ఈ గల్లీ అన్ని పెట్టు, డోర్ నెంబర్, పింఛన్ ఎంత, రేషన్ కార్డ్ అన్ని పెట్టు. పెట్టడం వల్ల వాళ్ళు నాకు పలానా డోర్ నెంబర్, పలానా ఇల్లు, పలానా గల్లీలో మీది అని ఏరియాతో సహా మెసేజ్ పెట్టారు. నేను రాత్రి వీడికి చెప్తే అవును నేనే పెట్టానని అప్పుడు మార్చారు. నార్మల్ గా మీరు ఫేమ్ అయింది ఒక ముద్దు వల్ల. ముద్దు వల్ల కాదండి, ఎప్పుడో మీరు టిక్ టాక్ అప్పుడే మీరు ఫేమ్. అంతకు ముందు 2016లోనే నేను ఎప్పుడో తెలుసు. ఇప్పుడైతే యుఎస్ వెంకీతో ముద్దు ఆంటీ లవర్ బాయ్ కంటెంట్. ఆంటీ లవర్ బాయ్ అది కంటెంట్. ఒక ముద్దు వల్ల ఏమైంది? అందరూ ఒక ముద్దు వల్ల అందరు గుద్దుకున్నారు. అందరు గుద్దుకుని సో యుఎస్ వెంకీని వదిలేసి విజయవాడ కృష్ణ దగ్గర ఎందుకు పడ్డారు? యుఎస్ వెంకీ వీడియోలు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. బెజవాడ కృష్ణ ఇక్కడే లోకల్ కాబట్టి వీడియోలు చేసుకుంటున్నాడు, ప్రతిరోజు కనిపిస్తున్నాడు. ప్రతిరోజు మేము ఏమన్నా వీడియో చేసుకున్నా కంటెంట్ అది తీసుకుంటాం. ఇప్పుడు మీకు నార్మల్ గా ఇప్పుడు కొంచెం తెలుసారు మీరు అందరికి. సో రేపన్న రోజు ఫ్యూచర్ లో మీతో పాటు ఉండి వీడియోస్ చేసి అన్ని చేసి లాస్ట్ లో మిమ్మల్ని మోసం చేసి ఏమైనా వెళ్ళిపోతే ఏంది పరిస్థితి? నన్ను ఎవరు మోసం చేయరండి, వాళ్ళు పేమెంట్ ఇస్తేనే నేను వీడియో చేస్తాను, లేకపోతే వీడియో చేయరు. అంటే ఇప్పుడు మీ చుట్టాలు ఏమంటారు మిమ్మల్ని? వాళ్ళు ఎందుకంటారు, వాళ్ళు ఏమన్నా నన్ను పెంచుతున్నారా? ఏమనరు. ఏమని అన్నా నేను ఒప్పుకోను, అనడానికి ఎవరికి రైట్ లేదు. నన్నుగా చూసి నన్ను భరించి నన్ను పోషిస్తే మాట అనాలి. నన్ను ఎవరు ఏం చేయలేనప్పుడు నన్ను ఎందుకంటారు? వస్తే మాట్లాడాలి లేదా మానేని అంటారు అంతే. మరి ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం? నా పూపు రాగిపోయే వరకు నేను ఒంటరి. అంటే ఇంత అందం ఉంది ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. చూడ్డానికి అదేదో రాజారాణి మూవీలో ఆ హీరోయిన్ ఉంది కదా, ఆ హీరోయిన్ లో ఉన్నారు మీరు. ఇంత అందము, ఈ ఉంగరాల జుట్టు, ఈ ఐస్, ఈ నోస్ ఇవన్నీ ఉంచుకొని ఎందుకు ఒంటరి జీవితం? అంటే అన్ని ఉన్న ఇప్పుడు అన్ని ఉంటాయి, ఏదో అంటారు చూడండి, అన్ని ఉన్నా గానీ అన్ని ఉన్నా గానీ నోట్లో చేయని తినలేరని, అలా అనమాట. అది మనం ఏం చేయలేం, దేవుడు మనకు అలా రాసి పెట్టేశారు. సో ఫ్యూచర్ లో మూవీస్ గానీ సీరియల్స్ గానీ ఆఫర్లు వచ్చాయి, కానీ ఏమైనా కమిట్మెంట్ అని ఎవరైనా అట్లా ఇబ్బంది పెడితే అప్పుడు ఏం చేస్తారు? ఫ్యూచర్ లో ఎందుకు ఆలో నేను మూవీస్ చేస్తున్నా, సీరియల్ చేస్తున్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా. మరి కమిట్మెంట్ లో ఎప్పుడైనా బాధపడ్డం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? కమిట్మెంట్ అడగలేదు అంటే నేను అంత అందంగా ఉంటాను, నన్ను అడగలేదు. బెజవాడ కృష్ణ అడిగి ఉంటాడు, ఆడు కూడా అడగలేదు. మిమ్మల్ని కాదు, వేరే వాళ్ళు మనకు తెలియదు. నేను ఎవరిని అడగను. ఎవడి టిఫ్టీ గాడు
ఎంత ఇచ్చావు? ఏదైనా కెమెరా ఉంది, ముద్దు పెట్టాలన్నా కెమెరా ముందే, నడువు నొక్కాలన్నా కెమెరా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎటువంటి కంటెంట్ అయినా ఓన్లీ ఫర్ కెమెరా అండి. కెమెరా పరంగా హగ్ చేసుకునేది కావచ్చు, కిస్ చేసుకునేది, లిప్ కిస్ మళ్ళీ చేయను. ఎందుకు అంటే నాకంటూ కొన్ని ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏమన్నా వేసుకొని కాకపోతే నేను నా బాడీ మీద పలానా పలానా అని నేను ఒకటి పెట్టుకున్నాను. సరే ఏం పెట్టుకున్నారో చెప్పండి. మనము వాళ్ళకి బాండింగ్ గా కనెక్షన్ అయిపోకూడదు, అయిపోతాము లేదా అయిపోయే పొజిషన్ ఉంది అని జనాలు అనుకునేవి నేను చేయను. ఇప్పుడు అబ్బాయిలు ఆగి మిమ్మల్ని చూస్తున్నారు ముగ్గురు, చూడండి కాదు కొంటగా చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? కృష్ణ కొంచెం జరుగు, కెమెరా కొంచెం అటు తిప్పు. చూడు 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 చూడండి, ఏమనిపిస్తుంది అలా ముగ్గురు ఆగి మిమ్మల్ని చూస్తుంటే? వాళ్ళు నన్ను చూసి ఆగలేదు, కెమెరా పెట్టారు కాబట్టి ఏంటో జరుగుతుంది ఇక్కడ అని ఆగిస్తారు. అంటే ఇప్పుడు బెజవాడ కృష్ణ నేను మా ఇద్దరిని చూడకుండా మిమ్మల్ని చూస్తారు ముగ్గురు కూడా, వాళ్ళైతే క్యాప్ ఎత్తి మరి చూస్తున్నాడు. అంటే నేనంటే సారీ కట్టుకొని నేనే బిళ్ళ కూర్చున్నానని చెప్తున్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే మీరు చిన్నప్పుడు అసలు ఏమవుదాం అనుకుని ఇప్పుడు ఏమయ్యారు? నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్టేనండి. చిన్నప్పుడు ఎప్పుడో గుప్పిడంత మనసు సీరియల్ చిన్నప్పుడు. మీ చిన్నప్పుడు గుప్పడంత మంది సీరియల్ వేరే పాత ఓహో ఆ సీరియలా? చిన్నప్పుడు కాదు, పాతది రేవతి గారు వాళ్ళందరూ ఉండేవారు అన్నమాట, బాగా చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు అడిగితే ఇంట్లో పంపించనన్నారు. ఆ ఇంటర్వ్యూలో నువ్వు చేయాలి ఆర్టిస్ట్, ఈ ఇంటర్వ్యూలో నేను చేయాలి. మళ్ళీ కెమెరా పెట్టి చూడండి చూడండి, మళ్ళీ అడగండి అబ్బా. ఐడి ఇన్స్టా ఐడి కావాలా? ఆంటీనా? సో మీకోసం వచ్చారు, మళ్ళీ బండి తిప్పుకొని, మీకు ఎట్లా ఉంది ఆనందం? నాకేం ఆనందం లేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు చూడండి చూడండి బండి తిప్పుతాడు మళ్ళీ, భయపడిపోతున్నారు కదా. సో మీరు ఏ హీరోయిన్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఫేస్ కట్స్ అవి ఫేస్ కట్స్ ఎవరితోని పోల్చుకోనండి, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. మనం ఒకరితో ఎందుకు పోల్చుకోవాలి, అంతే కదా. మన టాలెంట్ మంది, వాళ్ళ టాలెంట్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యుఎస్ వెంకీతో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, సో డబ్బుల కోసమే ముద్దు పెట్టానని అన్నారు. ఒకవేళ హక్ చేసుకోవాలి అన్న కూడా చేస్తారా? ఆల్రెడీ నేను వెంకీతో వీడియోస్ లో హక్ చేసుకునేది కూడా చేశాను. హక్ చేసుకున్నాను, కిస్ పెట్టుకున్నాను. బుగ్గల మీద అంతే, అదే బుగ్గల మీద. వాడు ఇక్కడ పెట్టాడు నేను. ఓకే, అంటే మీకు అనిపించదు అంటే ఏందబ్బా వల్గర్ గా ఉంటదేమో? ఇప్పుడు వల్గర్ గా ఉండడం ఇప్పుడు తనంటే వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం పేరు ఎత్తొచ్చో ఎత్తకూడదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పెద్ద సినిమా హిట్ మనకి రిలీజ్ అయింది. ఆ సినిమాలో వైఫ్ అండ్ క్యారెక్టర్ ఎలా చేశారండి, ఎంత ఇన్వాల్వ్మెంట్ అండి. అసలు రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అలా ఉంటారో ఉండరో తెలియదు. మరి ఎవరైనా అడుగుతున్నారా? పెద్దోళ్ళని అడగట్లేదు కదా. అంటే అంటే అది సత్సంబంధం, ఒక భార్యకి భర్తకి ఉండే ఒక సంబంధం కదా. అలాగే మేము కూడా రీల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కృష్ణతో అయ్యి ఉండొచ్చు, వేరే ఇంకెవరైనా అబ్బాయిలు వాళ్ళంటే ఇప్పుడు సరే ఇప్పుడు వాళ్ళతోనైనా అంటే భార్య భర్తలు ఇట్లా ఉంటారని చూపించారు. మరి మీరు ఎవరు అట్లా ఉంటారని చూపించడానికి మేము ఏ క్యారెక్టర్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్ రిలేషన్ ఇలా ఉండాలని నేను అంటే ఆంటీ క్యారెక్టర్ అబ్బాయి. ఇప్పుడు ఎంతమంది లేరు టీం అంటారా? మనం ఇప్పుడు ఒక్క కెమెరా కనిపించకుండా మీరు మొబైల్ లోనే కెమెరా ఆన్ చేసి పెట్టండి, 100 కొలది వస్తారు ఇదే గల్లీలో ఆంటీలతో పాటు. సో మీరు ఒక ఆడాం లాగా చెప్పండి, నిజంగా ఆంటీలు అనేవాళ్ళు మీరు వీడియోస్ కోసం చేస్తున్నారు, ఇట్లా భర్త ఉండి పిల్లలుండి కూడా ఆంటీలు అనేవాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? మొగోళ్ళతో కరెక్ట్ కాదు, కానీ మగవాళ్ళు కూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి. సంపాదన ఒకటే సంపాదించాలి. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. సంపాదన ఒకటే సంపాదించేసి డబ్బు, బంగారం, కార్లు, బంగ్లాలు ఇచ్చేయడం గొప్పతనం కాదు. ఒక 5 మినిట్స్ అయినా గానీ తనతో మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు. ఎందుకు ఆంటీలు అబ్బాయిలతో సంబంధం పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఆంటీలు అబ్బాయిలతో పెట్టుకోవడానికి చూపించరండి, అబ్బాయిలు కూడా ఆంటీలతో పెట్టుకోవడానికి కూడా చూపించరు. ఆల్రెడీ వీడు ఒక అమ్మాయితో గోకించుకుంటాడు, బాగా వేసిద్దది, బెండ్ అయిపోతారు, ఆడ ఆంటీ మీద పడతాడు. ఏ అమ్మాయిలతో మనకి ఎందుకు తెలకాయ నిప్పని. ఈ ఆంటీలు ఏం చేస్తారు, ఇంట్లో మొగుడు పట్టించుకోడు, ఆడి తిండి తిప్పలు అన్ని పెడతాడు, మళ్ళీ కార్లు బంగ్లాలు అన్ని ఉంటాయి ఒక్కొక్కరికి. అయినా గాని ప్రేమ ఉండదా? ప్రేమ లేకపోవడం అని వీళ్ళు అబ్బాయి కనెక్ట్. సరే ప్రేమ ముఖ్యమంటారా, లగ్జరీ ముఖ్యమంటారా? ప్రేమే ముఖ్యం. ప్రేమే ముఖ్యం. మరి మీరు ఎవరిని ప్రేమించలేదా? నేను ఎవరిని ప్రేమించిన నాకు అలాంటి ఇష్టం. అంటే మిమ్మల్ని ఎవరు ప్రేమించలేదా? చాలా ప్రేమించారు. మరి ఎందుకు వద్దనుకున్నారు? ముగ్గురు చూసారు కదా. అంటే ఎందుకు వద్దనుకున్నారు? అది అంతా ఫేక్ అండి, అదంతా రియల్ కాదు. చూడంగానే ఒక అట్రాక్షన్.
అట్రాక్షన్, ప్రేమ అనేది అట్రాక్షన్ అంతే, నిజమైంది లేదు. కాదు. మీ చిన్నప్పుడు ఇట్లాంటి ఆంటీ లవర్లు ఏమైనా ఉన్నాయి? కొత్తగా ఈ మధ్య వచ్చినాయి ఈ ఆంటీ లవర్లు అనేది? నా చిన్నప్పుడు నాకు తెలియదండి, నాకు అంత జనరల్ నాలెడ్జ్ కూడా లేదు. హైదరాబాద్ వచ్చే వరకు నాకు జనరల్ నాలెడ్జే లేదు అసలు. మాకు తెలుసులేరా. అంటే హైదరాబాద్ లోనే స్టార్ట్ అయింది అంటారు ఆంటీ లవర్? అంతే మరి, హైదరాబాద్ వచ్చాకే నేను నా ఓన్ గా నేను ఆలోచించడం గానీ, నేను బ్రతకడం గానీ, నాకు నేను ముందుకు వెళ్ళడం గానీ అన్ని నేర్చుకున్నాను. మీకు ఫస్ట్ టైం రీల్స్ చేయడమో కన్నాకే ఒక ఆంటీ రీల్స్ చేయాలి, ఇప్పుడు ఆంటీ ట్రెండ్ అవుతుంది, ఆంటీ లవర్ అనేది ట్రెండ్ అవుతుంది, ఎప్పుడు అనిపించింది చేయాలి, ఇట్లా స్టార్ట్ చేయాలి? రీల్స్ అయితే ఆంటీ లవర్ గా వెంకితోనే చేశాను. స్టార్టింగ్ అయ్యే రీల్స్. ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ అయితే వెంకితోనే తను మిమ్మల్ని అడిగారా మీరు? కానీ అంతకు ముందే ఆంటీ లవర్ బాయ్ కాకుండా ఒక ఆంటీ స్కూల్ అబ్బాయి, వాడు స్కూల్ అబ్బాయి లాగా అంటే సన్నగుంటాడు కదా, స్కూల్ డ్రెస్ వేసుకుంటాడు, వాడు ఫ్రెండ్ తను వెంకీ, ఆ అబ్బాయి పేరు కూడా వెంకే. వీళ్ళిద్దరు కూడా నాతో వీడియోస్ చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళిద్దరు కూడా వీడియోస్ చేసుకుంటే అప్పుడు నేను వెళ్ళాను. అది బాగా వెళ్ళింది వాడికి. స్కూల్ పిల్లోడుగా ఉంటే నేను ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకోవడం వల్ల అది బాగా వెళ్ళింది. అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేశాడు. అప్పుడు చేసిన ఫోను వీడియోస్ వెళ్ళక ముందు చేసిన అబ్బాయి మళ్ళీ తర్వాత ఎప్పుడుకో ఫోన్ చేసి ఆంటీ మీతో వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరంటే పలానా పలానా అని చెప్పాడు. ఓకే నాన్న చేద్దాం అన్నాను. ఎంత తీసుకున్నారు? పలానా ఇంత, ఓకే కొంచెం తగ్గించండి, ఓకే ఓకే అన్నాము, చేసాం.